ఇప్పుడు మన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ పాల్వాయి హరీష్ బాబు గారు మన రాజకీయ పొలిటికల్ ఇన్ఛార్జిగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తున్నారు. వారు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు. దయచేసి వారిని అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరటం జరుగుతుందన్న. जय जय भारत 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 माता, भारत 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 माता, जय మెదక్ పార్లమెంటు బూత్ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు ఈటెల రాజేందర్ గారు, మన పార్లమెంట్ అభ్యర్థి ఫైర్ బ్రాండ్ లీడర్ రఘునందన్ రావు గారు, పార్లమెంటు ప్రభారి బస్వ లక్ష్మీనరసయ్య గారు, కన్వీనర్ సంగమేశ్వర్ గారు, మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి గారు, వేదికలను అలంకరించిన పెద్దలు, బూత్ స్థాయి సమ్మేళనానికి విచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులు, మిగతా కార్యకర్తలు అందరికీ కూడా సాయంకాలం పూట శుభాభినందనలు. రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. మాది సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని 2 లక్షల మెజారిటీతోటి గెలిపిస్తాను. మీరెన్ని లక్షల మెజారిటీతోటి గెలిపిస్తారనేది మీరందరూ తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ గాలి వీస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు వచ్చే నెల 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత అంతర్ధానమైపోతుందని అందరికీ ఒక అంచనాకు వచ్చేసినాం. మిగిలేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడైతే క్యాండిడేటు బాగా సుపరిచితుడు కాదు. బీఆర్ఎస్ నాయకుడు అయితే, అభ్యర్థి అయితే గతంలో మీ కలెక్టర్గా పనిచేసి గొప్ప అవినీతి పరుడిగా ఆయన పేరు సంపాదించాడు. అవునా కాదా? అత్యంత అవినీతి పరుడు అనేది మీకు అందరికీ అర్థమైందా? ఔటర్ రింగ్ రోడ్ భూముల దగ్గర నుంచి మల్లన్న సాగర్ వరకు ప్రతి దాంట్లో వాటా. అటువంటి అవినీతి పరుడికి మనం అవకాశం ఇస్తే గుడినే కాదు, గుడిలోని లింగాన్ని కూడా మింగేస్తాడు. ఇవాళ మనం 12కు తక్కువ కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు పంపిస్తే 400 సీట్లలో మనవి కూడా 12 సీట్లు అవుతాయి. మన గొంతు కూడా పార్లమెంట్లో వినిపిస్తుంది. అంతే తప్పించి మనం ఇక్కడ ఓట్లు వేయకుండా మనకు న్యాయం జరగాలన్నా, జాతీయ రహదారులు రావాలన్నా, ఎయిర్పోర్టులు రావాలన్నా, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా నరేంద్ర మోదీ నాయకత్వంలో మనం ఇంకా బలోపేతం కావాలి, శక్తివంతం కావాలంటే తప్పకుండా మెదక్ పార్లమెంట్ కూడా మనం గెలవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని చూసి ఓటేయమని అడుగుతలేడు. ఆయనకు కూడా తెలుసు రాహుల్ గాంధీని చూసి ఓటేసే పరిస్థితి లేదని. అందుకని నన్ను చూడు, నా అందం చూడు అంటాడు. ఆయన అందం చూసి ఓటేయాలన్నట. సరే, ఆయన అందం చూసి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఓటేసినాం, ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చినాం. ఈ ఎలక్షన్ ఆయనది కానే కాదు. ఈ ఎలక్షన్ జాతీయ స్థాయిలో దేశానికి నాయకుడిని ఎన్నుకునే ఎన్నికలు ఇవి. మనకు పరీక్ష సమయం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చి ఉండవచ్చు కాక, కానీ 6 నెలల్లోనే మళ్ళా పార్టీని పునరుజ్జీవింపజేసి
ముందుకు పోవడానికి మనకు అంది వచ్చిన అవకాశం. మనం ఈ అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుందామా లేక ఆగమైపోదామా ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా 545 సీట్లలో సగం సీట్లలో కూడా పోటీ చేస్తలేదు. సగం సీట్లలో కూడా 255 ఇవాటి వరకు వాళ్ళ అంచనాకు వచ్చింది. ఇంకో 20-30 సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తే 280. మిగతా సగం సీట్లలో వాళ్ళకి అభ్యర్థులు అలయన్స్ పార్ట్నర్స్లో వాళ్ళు వేరే పార్టీలకు చెందిన అభ్యర్థులను నిల్చోబెట్టే పరిస్థితి. సంకీర్ణ శకం ముగిసింది 2014 తోటే. ఇవాళ 400 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ముచ్చటగా 3వసారి అధికారంలోకి చేపట్టిన తర్వాత ఇంకా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి పౌర స్మృతి దగ్గర నుంచి మొదలు పెడితే కాశీ మథుర వరకు అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచండి. ఇక్కడ స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా కూడా పక్కన పెట్టండి. ఇది మనకు చాలా ముఖ్యమైన అంశం. ఒక నెల రోజుల పాటు మీరందరూ సైనికుల్లాగా పనిచేస్తే తప్పకుండా ఇక్కడ మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్ రావు గారిని లోక్సభకు పంపిస్తే మీరు ఒకసారి ఆలోచన చేయండి. గతంలో మీరు ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గారిని గెలిపిస్తే అసెంబ్లీలో కేసీఆర్కు టీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టించినరా లేదా? అవునా? కేంద్రంలో మనమే అధికారంలోకి రాబోతున్నాం. కానీ సమస్యల మీద లేకపోతే పార్టీ పరంగా కానీ తన గొంతును ఎలుగెత్తి చాటి మన ప్రాంతాన్ని న్యాయం చేయగలుగుతారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది తను లోక్సభకు పోతే. కాబట్టి మంచి ఆలోచన చేయండి. కమలం పువ్వు గుర్తు ఓటేయండి. మీకు అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాం. 8 మంది శాసనసభ్యులం ఇవాళ అసెంబ్లీలో ఉన్నాం. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచే 4 ఉన్నాం. మేము తప్పకుండా మీ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మీ అన్ని విషయాల మీద అసెంబ్లీలో కూలంకుషంగా చర్చించే ఆలోచన చేస్తాం. మీకు అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. ధన్యవాదాలు. ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, గౌరవనీయులు మాన్యశ్రీ ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ రావటానికి కేసీఆర్ గారికి అనేక సలహాలు ఇచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహానుభావుడు మన అన్న ఈటల రాజేందర్ అన్న. గౌరవ మాజీ మంత్రివర్యుల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులు, జర సెట్ చేయి. నాకు గొంతు జర తక్కువ ఉన్నది. అది అన్న అంతదా మరి? ఇప్పటికే అనేక మంది వక్తలు పెద్దలు మాట్లాడినరు. అలా మీ ఫైర్ బాండ్ మాట్లాడిన తర్వాత అందరి మాటలు అన్ని పార్టీల గురించి ఆయనే మాట్లాడిండు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సంగమేశ్వర్ గారు, గౌరవనీయులు సిరిపూర్ కాగజ్నగర్ శాసనసభ్యులు మిత్రులు పాల్వాయి హరీష్ గారు, మా సహచరుడు మాజీ శాసనసభ్యులు రంగనందన్ గారు, ఈ పార్లమెంటు ప్రభారి బసవ లక్ష్మీనరసయ్య గారు, 3 జిల్లాల అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు,
మోహన్ రెడ్డి గారు, మొన్ననే 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి విజయ్ కుమార్ గారు, మురళీ యాదవ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, పులిమామిడి రాజు గారు, పెద్దలు నందారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. భారత్ మాతాకి. నాకు కూడా మీ జిల్లాతో, మన జిల్లాతో నినాదాలకే పరిమితం కాకుండా అది ఆచరించి చూపించే బాధ్యత మన మీద ఉన్నది ఈసారి. మొన్నంటేనేమో మంచి వాతావరణం ఉన్నప్పటికీ గోల్మాల్ చేసి తిమ్మిని బమ్మి చేసి సోషల్ మీడియాలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అబద్ధాన్ని, అసత్యాన్ని నమ్మించి ఏం పని చేయకుండానే వేసుకపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి. చీమలు పుట్టలు పెడితే ఎవరైతే సొచ్చిందే సొచ్చినట్టు అంటాను మరి మీరు. కానీ ఈసారి దేశమంతా అప్కి బార్ 400 పార్. పార్టీ నినాదం కాదు ఇది, నాయకుల నినాదం కాదు ఇది, ప్రజా నినాదం. గెలిపించేది వాళ్ళు, సత్తా వాళ్ళది. ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు ప్రజలే. ఇవాళ ఇక్కడ కూడా లెక్క చెప్తారు కావచ్చు, మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది, బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్ని అని చెప్పి అంటుండొచ్చు. గట్ల నేను కూడా 2018లో బీఆర్ఎస్ పార్టీగా ఆనాడు మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన మెజార్టీ 4 లక్షల పైచిలకు. 3 నెలలకే 4 నెలలకే మళ్ళీ ఓట్లు వస్తే కరీంనగర్ జిల్లాలో 4.5 లక్షల ఓట్లు గలతైపోయి 1 లక్ష మెజార్టీతో గెలుచుకునే చరిత్ర మన కళ్ళ ముందే ఉన్నది. అంటే శాసనసభకు జరిగే ఎన్నికలలో ఆలోచన వేరుంటుంది, పార్లమెంటుకు జరిగే ఎన్నికలు వేరుంటాయి అనేది అర్థమైపోయింది. అందుకనే ఇక్కడ గజ్వేల్ గెలిచిందా లేదా, దుబ్బాకలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, నర్సాపూర్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, సంగారెడ్డిలో ఎన్ని ఓట్లు వచ్చినాయి లెక్క కాదు. లెక్క గుద్దితే దిమ్మ తిరిగిపోయి లెక్క ఉంటుంది. రేపు 17 స్థానాలలో ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి పరిగి వరకు ఎక్కడ కదిలించినా ఎవరితో మాట్లాడినా ఒకటే మాట, సరే అభ్యర్థి కనుక మంచిగుండి పని చేసుకోగలిగితే, కార్యకర్తలు ఐక్యతతో ప్రజలకి ఓటు అడగగలిగితే తప్పకుండా ఓటు పడేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే అంటున్నారు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక గొప్ప వరం ఏంటంటే ఏ ఇంటికి పోయినా బీజేపీ బిడ్డ కూర్చో, ఛాయ్ తాగు బిడ్డ, తప్పకుండా మీకే ఓటేస్తాం బిడ్డ అంటాను వాళ్ళు. జనరల్గా ఓట్లకు పోయినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే
గడప దాటి వాళ్ళే వస్తారు, మంచిది 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 అంటారు. దండం పెడితే దండం కూడా పెట్టరు, మంచిది మంచిది అంటారు, వెళ్ళకూడదు. కానీ ఈసారి ఆ వాతావరణం లేదు. మేము తెలంగాణ వ్యాప్తంగా ఒక సర్వే చేయించినాం ఎట్లా ఉండబోతుందని చెప్పి. ఇంత గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ దఫా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళు, రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు, నాయకుల పట్ల మంచి అభిప్రాయం లేని వాళ్ళు ఈసారి మాత్రం ఓటు వేయాలంటాను. ఎవరికి వేయాలి? మోడీ గారికి వేయాలి. నా మొత్తం 40 ఏళ్ళ చరిత్రలో అట్లాంటి సెక్షన్స్ వాళ్ళంతటా వాళ్ళే మీటింగ్ పెట్టుకొని మేము మోడీ గారికి ఓటేస్తామనేటువంటి చరిత్ర ఇంతవరకు చూడలే. ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్, ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే ఒక్కసారి గెలిచిన తర్వాత రెండవసారి ఓటు వేయాలంటే జోకేస్తారు, తూచేస్తారు ఓటు. అంత ఈజీ కాదు. కానీ మోడీ గారు 2014లో గుజరాత్ రోల్ మోడల్ ఈ దేశానికి చేస్తా అని చెప్పి ఒక మాట ఇస్తే సంకీర్ణ రాజకీయాలకు తావు లేకుండా, సంకీర్ణ రాజకీయాల్లో దేశం అధోగతి పాలైందని చెప్పి భావించి స్టబ్బర్న్గా ఉండాలంటే, కాంక్రీట్గా ఆలోచన చేయాలంటే ఇవాళ సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎలోన్ గెలిచిన సీట్ల సంఖ్య 273. ఎన్డీఏ గెలిచింది 300 పైచిల సీట్లు గెలిచింది. 5 ఏళ్ళు అయింది. ఇప్పటి వాళ్ళ లెక్క కేసీఆర్ లెక్క హామీలు ఇవ్వలే. రేవంత్ రెడ్డి లెక్క 66 హామీలు 6 గ్యారంటీలు ఇవ్వలే. ప్రజలారా, నేను 5 ఏళ్ళు పాలించిన మీ బిడ్డగా నచ్చితే మరోసారి మీరు ఆశీర్వదించమని చెప్పి అడిగితే 303 సీట్లు ఇచ్చి, మోడీ గారు పోయినసారి మాకు సంపూర్ణంగా అర్థం కాలే, 5 ఏళ్ళ పరిపాలన చూసిన తర్వాత మీరే మా ప్రధానమంత్రి అని చెప్పి ఆ సేతు హిమాచలం జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు 303 సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇచ్చి 330 సీట్లు ఎన్డీఏకి కట్టబెట్టి ప్రధానమంత్రిని చేసిన ఘనత దేశ ప్రజలది. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత వ్యతిరేకత ఉండాలి, యాంటీ ఇన్కంబెన్స్ అంటారు. ఏం చేసిండా, ఏం కథనే అంటారు. కానీ ఏమంటారు ప్రజలు? ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఎలోన్ 370 సీట్లు, ఎన్డీఏ ఇంతకుముందు చెప్పినట్టుగా అప్కి బార్ 400 పార్. ఇవాళ అందులో తెలంగాణ నుంచి 12 సీట్లు వస్తాయని నేను చెప్తలేను, రఘునందన్ చెప్తలేడు, ప్రతి సర్వే చెప్పుతున్నటువంటి మాట. ఈసారి ఏ సర్వే సంస్థలకు అందని ప్రజల అంతరంగం 13వ తారీఖు నాడు ఓటర్ రూపంలో వేస్తే 4వ తారీఖు నాడు, జూన్ 4వ తారీఖు నాడు మాత్రమే తెలంగాణ ప్రజల అంతరంగం ఏందో ప్రపంచానికి, దేశానికి అర్థమయ్యే రోజు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా బీఆర్ఎస్ గురించి చెప్పిండు, నేను దాని గురించి చెప్పను, ఇక అయిపోయింది. చెప్పింది కాబట్టి మళ్ళీ అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పిండే ఆ పార్టీ పిట్టలతో చెప్పినట్టు చెప్పిండు, గడగడగడ గంట కొట్టినట్టే చెప్పిండు. ఏమన్నాడు? ఓ ఆడబిడ్డలారా, నాకు ఓటై ప్రమాణ స్వీకారం చేస్తా, ఇట్లా తెల్లార సంతకం పెడతా. ఏం పెడతాడు? 2500 రూపాయల మహిళలకు భృతి ఇస్తా.
నాకు అర్థం కాలే ఆమె ఇచ్చినాడు. నేను ఎన్నికల పచ్చాలు తిరిగి సరిగా చూడలే, కానీ తర్వాత అర్థమైపోయింది. 44 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికి నెలకు 2,000 రూపాయలు చొప్పున 11 నుంచి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ తెలంగాణ జనాభా 4 కోట్ల పైన, 4 కోట్ల పైన. 1 కోటి తీసేసిన 1.5 మంది మహిళలు ఎలిజిబిలిటీ అవుతారు. మరి 1.5 మందికి 44 లక్షల మందికే 11-12 కోట్లు అయితే 2,500 రూపాయలు చొప్పున 1.5 మందికి ఎంత కావాలి? 40,000 కోట్లు. నేను ఆర్థిక మంత్రి చేసిన అమ్మో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు 5,000 కోట్లు కూడా దిక్కు లేవు కాబట్టి. ఒక్క మహిళలకు ఇచ్చేటువంటి భృతి దాని విలువ 40,000 కోట్లు. ఇంకేమన్నాడు? కేసీఆర్ ఏమి ఇచ్చిండా? 10,000 రూపాయలు ఇచ్చాడు. నేను 15,000 రూపాయలు ఇస్తా, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా. 10,000 రూపాయలకే 14,000 కోట్లు అయింది. 15,000 కోట్లు, 15,000 రూపాయలకి ఎంత కావాలి? 21,000 కావాలి. 21,000 కావాలి. ఇంకేమన్నాడు? కౌలు రైతులు కూడా ఇస్తా నేను. ఇంకేమన్నాడు? వరి పండిస్తే 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తా క్వింటల్కి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి? ఒక్కటి మాత్రం ఇచ్చిండే, పుక్కడ బస్ అయితే ఇచ్చిండు. అంటే పేదోళ్ళు కాబట్టి గోల్మాల్ చేయొచ్చని ఇచ్చిండు. 4 నెలలు అవుతుంది. ఇప్పుడే మాట్లాడకూడదు కావచ్చు, ఇంకా 2 నెలలు ఓపిక పడతాం కావచ్చు. ఆ తదుపరి తప్పకుండా వెంట పడతాం. మేము మాట్లాడితే లోపల ఒంటి కాలు మీద ఎత్తున్నాడ, ఈటలాంటి వాడు మాట్లాడుతాడు. నేను మాట్లాడబడితే ఎవడు మాట్లాడుతున్నా? జీవితాంతం కొట్లాడనే మాది. మా జీవితాంతం విద్యార్థిగా ఉన్నప్పుడు కొట్లాడనే, ఉద్యమంలో కొట్లాడనే. నిన్ననే కేసులు చెప్తే అత్యధిక కేసులు నా మీదనే ఉన్నాయట. రేపు నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు 40 కేసులు ఉన్నాయి. ఎట్లా చెప్పాలంటే 40 కాదు 400 కేసులు ఉంటాయి అని చెప్పిన నేను. చివరికి మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొట్లాడేది నాకు తెలియదు. అంతకుముందు కొట్లాడినేమో టీవీల ముందు కనబడేది. అధికారం వచ్చిన తర్వాత కొట్లాడినా లోపల కొట్లాడ మాత్రం ఉంది. నా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినాడు. సమ్మె చెల్లదు, సంఘం ఉండద్దు, అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయాలి. 39 మంది చచ్చిపోయింది. అప్పుడు 39 మంది చచ్చిపోయింది. ఒక ఆర్టీసీ కార్మికుడు ఉత్తరం రాసి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిండు. చాలామంది అనుకున్నారు పదవుల కోసం పెదవులు మూసిండేమో అని, కానీ ముయ్యలే. పదవుల కోసం పెదవులు ముయ్యలే. గప్పుడు కూడా ఇది అన్యాయం అని చెప్పి లోపల చెప్పినాం మేము. నా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు. 1700 మంది కార్మికుల్ని ఒక కలంపోటుతో తీసేసినాడు. బాజాప్తమైన 1700 మంది కార్మికులు తప్పకుండా తీసుకోవాల్సిందని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పినాం మేము. చెప్పకుండా ఎప్పుడు లేము. దాని ఫలితమే భరించి 2020 కూడా కథం పట్టించున్నాను. కానీ నేను కథం కాలే, నా తర్వాత వాళ్ళు కూడా కథం అయిపోయింది. ఆయన భాషలో చెప్పాలంటే పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పుట్టింది. దాని గురించి ఎక్కువ మాట్లాడద్దు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నేను అడుగుతున్నా, గ్రామాలలో ప్రాజెక్టులలో నీళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమై ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకొచ్చి అటో ఇటో చేసి మెయింటైన్ చేయక మొట్టమొదటిసారిగా పంటలు ఎండిపోయినాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం చెప్పిండ్రు? లాగ్ బుక్కులు చూద్దామా, ఎన్ని గంటల కరెంట్ ఇస్తారని చెప్పిండ్రు. వస్తుందా కరెంట్? అంతకంటే గొప్పగా వస్తుందా?
నా మెదక్ జిల్లాలో కోళ్ళ ఫారాలు ఉంటే నేను లెక్క తీస్తే అంతకుముందు 4 గంటలు నడిచిన జనరేటర్లు 10-12 గంటలు నడిచే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. మంచిగా అయిందా చెడ్డగా అయిందా? బాగుపడ్డదా చెడ్డదా? ఇవాళ మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు గివీటి గురించి దృష్టి పెడతారని చెప్పి అనుకున్నా. కానీ ఆయన కూడా ఎక్కడో కేసీఆర్ అంటుకున్నట్టున్నది. ఏం చేస్తాడు ఆయన? ఈ రఘునందన్ అంటాడు మళ్ళీ మాట్లాడతాడు బాగా, ఎట్టోడు కొట్టాలి ప్లాన్ చేయి. ఈటల రాజేందర్ అంటాడు ఓడిపోవాలి, ఓడిపోకపోతే మెడ మీద కత్తి వేలాడుతూ ఉంటుంది, ఎట్లోడు కొట్టాలి. మళ్ళీ సేమ్ పని నాయకులకు వెలగట్టాలి. నా దగ్గర అయితే గొర్రెల మంద మీద తోడేలు పడ్డట్టే రాత్రి పోతాను. మనం పాత తెలుగుదేశం అంటాను, పాత టీఆర్ఎస్ అంటాను, నీకేమొస్తుంది అంటాను, పైసలు ఇస్తాను, జాయిన్ చేసుకుంటాను. ఇప్పుడే మన అందరెడ్డి గారు చెప్తాను ఏందే కథ అంటే, ఏం చేస్తామే పైసలు ఇస్తాను చేసేసు. పైసలు ఇచ్చి జాయిన్ చేసుకున్న కాడ ప్రజలు ఓట్లు ఎత్తారే కొడుకాని ఒక్కనే తింటావా అంటారు. సార్సార్స్కి పోయి తీసుకున్న బిడ్డ అని ఒక్కనే ఉంటావా బిడ్డ అంటారు. ఊరంతా ఒక దారి, ఊసర వెళ్ళిది మరో దారి కాబోతుంది. ఎప్పుడు కూడా ఎందుకు వస్తానులే నీ దగ్గరికి ఇవ్వాలా? నిన్నటిదాకా సర్పంచ్గా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీగా ఉన్నవాళ్ళు, కార్పొరేటర్గా ఉన్నవాళ్ళు, జడ్పీటీసీలుగా ఉన్నవాళ్ళు లైన్ కట్టి ఎందుకు వస్తాను నీ దగ్గరికి? అక్కడి నుంచి నీ దగ్గరికి వస్తున్నది ఎందుకంటే మళ్ళీ బిల్లులు రావాలి, ఇంత పనులు చేయించుకోవాలి, మళ్ళీ రెన్యువల్ కావాలి, మళ్ళీ నీ దగ్గర అధికారం పోతే ఉంటారా అనే కథ ఉంటారా? మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతారు. ఇవాళ పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా జెండా పట్టుకున్నది వదిలిపెట్టకుండా మాది భారతీయ జనతా పార్టీ అని చెప్పుకొని బతికే నాయకులు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు 30 ఏళ్ళు అన్న అంటారు, 30 ఏళ్ళ ఇండస్ట్రీ, 40 ఏళ్ళు పోరుగా వీళ్ళు. అందుకనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ వాళ్ళ డబ్బులకు, వాళ్ళ ప్రలోభాలకు, వాళ్ళు కొనుకపోయే తీరుకు గాబరా పడద్దు. ఇవాళ 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఢిల్లీలో సీట్లు? వీళ్ళకు 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 400 సీట్లని నినాదం ఇచ్చే ప్రజలకి పోటీ అవుతాదే. ఇంకేమంటాడు అనుకుంటున్నావు? నేను పుసుకున లంకె బిందెలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి అయినా, లంకె బిందెలు లేవు, ఏం లేవు, వాటి కాలికుండలే అంటాడు. అంటే లంకె బిందెలు ఉంటాయి. ఏం చేస్తాడు ఇప్పుడు? దేశ ఆర్థిక మంత్రి కానీ కలవాలి, అమ్మా చిప్ప చేతికి ఇచ్చింది కేసీఆర్ అని చెప్పాలి. అమిత్ షా గారిని కలవాలి, మీ సహకారం కావాలని చెప్పాలి. ప్రధానమంత్రి గారు మొన్న వస్తే ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు? మా పెద్దన్న అని చెప్పిండు. మా పెద్దన్న మస్క కొట్టే ప్రయత్నం చేసిండు. ఆ మాట అనగానే అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చినట్టున్నది. మోడీ ఏంది గీడి ఏంది అంటాడు మళ్ళీ ఆయనే. అతి జల్దీ మాట మార్చినాడు రేవంత్ రెడ్డి గారు. జర కేసీఆర్ టైం పట్టింది. 2016 ఇక్కడనే మెదకులు అనుకుంటా మిషన్ భగీరథ ఓపెన్ చేసినాడు. గజ్వెల్లో కోమడి బండి అనుకుంటా ఓపెన్ చేసినాడు. మోడీ గారు మీ అంత గొప్ప నాయకుడు ఎవరు లేరు, మీరు ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా యాసిల్ఫీ గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు, మీకు సల్యూట్ చేస్తున్నా అని చెప్పి మీరు మీ ఆశీర్వాదం మాత్రమే తెలంగాణ కావాలని చెప్పిండు. ఇక తదుపరి ఏం మాట్లాడినో నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఇవాళ ఈయన జల్దీ మాట్లాడినా లేట్గా మాట్లాడి చాలామంది చూసిండు. మోడీ గారు చివరికి ఏమంటే మీ తిట్లు నాకు ఆశీర్వాదం అయిందని చెప్పిండు, మీ తిట్లు డైజెస్ట్ చేసుకుంటా అని చెప్పిండు, మరింత శక్తితో కొట్లాడతా అని చెప్పిండు, మరింత మంచి నాయకత్వాన్ని దేశానికి అందిస్తా అని చెప్పిండు మోడీ గారు. తప్ప వీళ్ళకి ఎక్కడ రఘునందన్ రావుకో మాకో ఫోన్ చేసి నా మీద తిడతాను, మీరు ఎందుకు రియాక్ట్ అవుతలేని చెప్పి మాత్రం ఎప్పుడు అడగలే.
అందుకే ఇవాళ మోడీ గారికి చరిత్ర ఇప్పటిదాకా గోదావరి మధ్య కొన్ని చెప్పినట్టున్నది. మీరు గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి మీకు అర్థమవుతుంది. ఎలిగే లైటు, పెరిగే పచ్చటి మొక్కలు, వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మోరీలు, కడుతున్న గ్రామ పంచాయతీ మహిళా సంఘ భవనాలు ఎవరి డబ్బది? మన డబ్బే. మోడీ గారు ఎప్పుడు నేనిచ్చినాను మాత్రం అన్నాడు. చివరికి నీ గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి వచ్చే జీతభత్యాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? 15th ఫైనాన్స్ కమిషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈవెన్ మున్సిపాలిటీలలో కూడా గక్కడి నుంచి వస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ల కాలంలో బుక్ ఇచ్చిండ్రు. 1-2-3 విషయాలు చెప్తా. 1947 to 2014 మనం వేస్తున్న సిమెంట్, మనం వేసిన నేషనల్ హైవేస్ అంటే 65 సంవత్సరాల కాలంలో ఎన్ని కిలోమీటర్లు హైవేస్ వేసినామో 10 ఏళ్ల కాలంలో గన్ని కిలోమీటర్ల హైవేస్ వేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఆనాడు 11 కిలోమీటర్స్ పర్ డే కొత్త రోడ్లు, ఇవాళ 37 కిలోమీటర్స్ పర్ డే మోడీ గారి హయాంలో. మీరు ఎప్పుడైనా పోయి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసిరండి. సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి ఎయిర్పోర్ట్లను తలపించే మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం మోడీ గారి హయాంలో జరుగుతూ ఉంది. చూసిరండి ఎప్పుడైనా పోయి. కంపు కొట్టే రైలు లేవు, ఇలా కంపు కొట్టే రైలు లేవు. వందే భారత్ రైలు వచ్చినాయి. 8 గంటల ప్రయాణంలో 4 గంటలకే చేర్చే పరిస్థితి వచ్చింది. ఉన్నాయా నీ రైల్వే స్టేషన్లలో మలమూత్రాలతో కంపు కొట్టే పద్ధతి? ఉన్నాయా? లేవి. అలా మేము తెలంగాణ ఉద్యమంలో ఆ పట్టాల మీద కూర్చోవాలంటే కంపు వాసన వచ్చేది, కానీ వాళ్ళు లేదు. అది ఇవాళ అన్నిటికంటే గొప్పది చెప్తున్నాను. హైదరాబాద్లో తిరుగుతున్నా కాబట్టి అంటున్నారు వాళ్ళు. హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇదంతా పక్కకు పెట్టే బిడ్డ, మా భర్త బయటికి వెళ్ళినప్పుడు, మా కొడుకు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త బిడ్డ అని చెప్పేది అంటున్నారు. అని ఏమంటారు వాళ్ళు? ఒకప్పుడు లుంబిని పార్కులో బాంబులు పేలితే అభం శుభమే తెలియని పిల్లలు చనిపోయినరు. సాయిబాబా గుడి దగ్గర బాంబులు పేలితే తెగిపడ్డ కంటాలు, ఎగిసిపడ్డ మాంసం ముద్దలు చూసింది హైదరాబాద్. నా దిల్షునగర్లో జనసమ్మర్దమైన దాంట్లో బాంబులు పెడితే ఇప్పటికీ చనిపోయిన వాళ్ళు చనిపోగా బతికిన వాళ్ళకు కూడా చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు బిడ్డ. ఇవాళ గోకుల్ చాట్ లేదు, సాయిబాబా మందిరం దగ్గర పేలే బాంబులు లేవు. ప్రశాంతత వచ్చింది మోడీ గారి నాయకత్వంలో. జమ్మూ అండ్ కాశ్మీర్, సియాచిన్, లేహ్ మంచు కొండలలో మన పిల్లలు సైనికులుగా ఉంటే పోయి పనిచేయాలి అక్కడ. ఎప్పుడు ఏ బిడ్డ శవం ఊళ్ళలతో తెలియని పరిస్థితి, ఎక్కడ దొంగ దెబ్బ కొడతారో తెలియని పరిస్థితి. గలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ ఇవాళ దొంగ దెబ్బలు లేవు, బాంబు పేలులు లేవు, బుల్లెట్ల గాయాలు లేవు. చివరికి పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా మేం కూడా భారత్లో భాగమైతే బాగుండనే నినాదం వస్తుంది. గది మోడీ సాధించిన విజయం. ఒకే దేశం ఒకే చట్టం ఆనాడు నినాదం, ఇవాళ అది రియాలిటీ గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు భారతదేశం పేద దేశం, చాలామంది మేధావులు ఎప్పుడు పట్టుకుంటుండేది ఏమనేది, ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిల్లింది దేశం, ప్రజలను తాకట్టు పెట్టిన దేశం, బంగారం కుదపెడితే తప్ప జీతాలు ఇవ్వలేని దేశం. అలాంటి దేశం 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థకు వచ్చింది. ఇవాళ 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దా అని చెప్తున్నాడు. అంతేకాదు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా.
నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉన్న టీవీ, నువ్వు వాడే ఫ్రిడ్జ్ ఒకప్పుడు మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, హైదరాబాద్లో చైనా బజార్లే ఉండేది. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా. చూసుకో ఒకసారి నీ సెల్ ఫోన్. ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో 2వ స్థానం సంతరించుకున్నది భారతదేశం. ఇవాళ మోడీ గారు అమెరికాకు పోదామంటే వీసా ఇవ్వలే. గుర్తుందా మీకు? వీసా ఇవ్వలే. పాస్పోర్ట్ రద్దు చేయాలని చెప్పిండ్రు. మోడీని, పాస్పోర్ట్ దొరకని మోడీని, వీసా రాని మోడీని, దేశద్రోహైన మోడీని అమెరికా పిలిపించుకొని రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతున్నారు. రెడ్ కార్పెట్తో. నా అబ్దుల్ కలాంను అవమానించిన దేశం, నా మోడీని అవమానించిన దేశం. నా మోడీ వాళ్ళ పార్లమెంటుకు పోయి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ సెనేటర్లు లేచి 10 నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ జై మోడీ అంటున్నది. ఇక్కడ కాదు, అక్కడ. గది భారత్. ఇవాళ మీకు తెలుసా, ప్రపంచంలో స్ట్రాంగ్ కంట్రీస్ ఒకటి అమెరికా, రెండవది రష్యా. ఒకటి వార్సా కూటమిని లీడ్ చేస్తుంది, ఒకటి నాటో కూటమిని లీడ్ చేస్తుంది. కానీ మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే మీకు తెలుసు, మన పిల్లల్ని మన విమానంలో తీసుకొచ్చి పెట్టిండు యుద్ధాన్ని ఆపి. అదొక ఇష్యూ. మన పిల్లల్ని సావుకూడా చేసిండు. కానీ మొన్న మనకు ఎన్నికలు అవుతుంటే ఇరు దేశాల అధ్యక్షులు రష్యన్ ప్రెసిడెంట్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి ఉత్తరం రాసి, మోడీ గారు మీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మా 2 దేశాలను కూర్చోబెట్టి మా యుద్ధాన్ని ఆపిచ్చే ప్రయత్నం చేయమని చెప్పారు. అంటే ఎక్కడి రష్యా, ఎక్కడి భారత్? ఎక్కడి రష్యా, ఎక్కడి భారత్? ఇట్లా చెప్పుడు పోతూ ఉంటాయి. మన బిడ్డ అభినందన్ పాకిస్తాన్లో పొరపాటున దొరికిపోతే ఎట్లా కొట్టింది మనని? 24 గంటలు టైం ఇస్తున్నా. నా అభినందన్ 140 కోట్ల ప్రజలు గర్వపడే బిడ్డ. వాపస్ పంపమంటే వాపస్ పంపించింది పాకిస్తాన్ అభినందన్ని. అందుకే దేశంలో ఉన్న యువత మోడీ మోడీ ఎందుకంటే అన్నారు, 73 సంవత్సరాల మా తాత ఆలోచనలు మాత్రం 25 సంవత్సరాల పిల్లగాని లెక్క చేస్తానని చెప్పేది. మన 8 మంది నేవీ సైనికుల్ని వాళ్ళకు ఉరిశిక్ష పడ్డది, రద్దు చేయించిండు. కారాగార శిక్ష పడ్డది, రద్దు చేయించిండు. చివరికి మళ్ళీ మన భూమి మీదకి తీసుకొచ్చిన వ్యక్తి మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియదు మోడీ గారి మతోన్మాది, ముస్లిం వ్యతిరేక. నో, మోడీ గారి ముస్లిం దేశానికి ఎంత మిత్రుడో చెప్తా నేను. ఎవరితో సాధ్యం కాదు. ఏ మతం ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. కానీ త్రిపుల్ తలాక్ పేరిట 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా కలిసి ఉన్న భార్యాభర్తలు చిన్న కోపం వస్తే, ఎక్కడో బుద్ధి మారితే త్రిపుల్ తలాక్ పేరిట విడాకులు ఇచ్చిపోతే, పిల్లల్ని వదిలిపెట్టిన ఆ తల్లి, భర్తను వదిలిపెట్టిన ఆడబిడ్డ, ఆమె వేదన ఇంత అంత కాదు. ఏ స్త్రీ అంగీకరించదు. కలిసిమెలిసి ఉండే కుటుంబం విడబిడిపోవాలని చెప్పి అంగీకరించరు. అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి, పెద్ద మనుషులలో జరుగుతుంటాయి, సంవత్సరాలు జరుగుతుంటాయి. భార్యాభర్తలు కలిపే ప్రయత్నం చేస్తారు. విడగొట్టేటోడు దుర్మార్గుడు, కలిపేటోడు మంచోడని చెప్తారు. గలాంటి నా ముస్లిం మహిళలకి త్రిపుల్ తలాక్ రద్దు చేసి, వేదన దూరం చేసి వాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకున్న బిడ్డ మోడీ. గుర్తుపెట్టుకో. ఇవాళ మీకు తెలుసా, మన ఇక్కడ రామ మందిరం కట్టడం ఒక ఎత్తు, అది మనది, మన కథ కట్టుకున్నాం. మొట్టమొదటిసారిగా నా భారతీయులు గల్ఫ్ కంట్రీలలో ఉంటున్నారు. మా వాళ్లకు తెల్లాలైతే పొద్దుకుతే సెంటిమెంట్ ఉంటుంది, గుడికి పోయాలనే సెంటిమెంట్ ఉంటుంది, మీరేమో అలౌ చేస్తలేరు అని చెప్పి ఆ రాజులను ఒప్పించి భూమి తీసుకొని ఆ దేశాల్లో కూడా మొట్టమొదటిగా దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి కూడా మోడీ గారు. అంటే ముస్లిం కంట్రీలకు ఎంత ఇష్టం ఉంటే మోడీ గారు జాగియాలి.
ఆ గుడి కట్టనియాలి, ఎందుకో చేయలేదు 60 సంవత్సరాల కాలంలో. మీరు ఇవాళ ఏ ఊరికైనా గుర్తుపెట్టుకో, దేవుణ్ణి మొక్కుతారా మొక్కరా పక్కకు పెట్టు, కానీ గ్రామానికి గుడి లేకపోతే అరిష్టం అంటారు, గుర్తుపెట్టుకో. ఏ ఊరికైనా పోను, ఒక కాలనీ కడితే కూడా గుడి పెట్టుకుంటారు, చివరికి ఒక అపార్ట్మెంట్ కూడా కట్టుకుంటే కూడా గుడి పెట్టుకుంటారు. అలాంటిది ఇవాళ ఈ దేశంలో ప్రపంచానికి 2 గొప్ప ఇతిహాసాలు, ఒకటి రామాయణం, 2 మహాభారతం. ఇవాళ ఆ రామాయణానికి పుట్టినిల్లు, రాముడు పుట్టినిల్లు అయోధ్యలో ఆలయాన్ని నిర్మించి నీ ఇంటికి అక్షింతలు పంపించి చల్లగుండాలని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు. అవునా కదా మీరు చెప్పండి. ముస్లిం దేశాలు మోడీ గారికి 6 దేశాలు కలిసి అత్యున్నతమైన పురస్కారం ఇచ్చినాయి. మనకెట్లయితే భారతరత్న ఇస్తాయో వాళ్ళు ఇచ్చిండ్రు. కానీ చెప్తే ఒడవదు. వట్టుకనే మోడీ గారు వచ్చి ఇట్లా చెయ్యిపితే నీ ఓటు పడతలేవు, వట్టుకనే వచ్చి ఉపన్యాసాలు ఇట్లా పడతలేవు. 10 సంవత్సరాల కాలంలో ఇలాంటి ఉదంతాలు కొన్ని వందలు ఉన్నాయి. అందుకే ఇవాళ మోడీ గారికి సరితూగే నాయకుడు రాహుల్ గాంధీ అవుతాడా? మరి ఎట్లొట్టేస్తామే మనం? ఈయన అంటాడు ఇప్పుడు ఈ లంక బిందెలు అనుకొని వచ్చినా కానీ ఉత్తకుండలే ఉన్నాయని చెప్పిన వ్యక్తికి రేపు పుసుకున్న మనం ఓటేసి గెలిపించినాం అనుకో, ఏం చేస్తారా వీళ్ళు? 40 కాకపోతే 50 అయితే కావచ్చు, అంతేనా కదా? 40 సీట్లు కాకపోతే ఢిల్లీలో 50 అయితే కావచ్చు. 50 అయితే ఏం చేయాలి నువ్వు? గదే పొడిలో కొట్లాడుకోవాలి తప్ప ఏమైనా వస్తుందా? ఇవాళ నేషనల్ హైవేస్, గ్రామాల అభివృద్ధి, చివరికి జీతాలు, దేశంలో పురోగమనం, పిల్లలకు నౌకర్లు, పేదలకు డబుల్ బెడ్రూములు, ఇవన్నీ మళ్ళీ ఇవ్వగలిగే సత్తా కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ ఎంపీని గెలిపిస్తే అవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్కి వేసినా అవి రావు, నాకు కాంగ్రెస్ పార్టీకి వేసినా వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి టైం ఎంత అవుతుంది? కాబట్టి మీ అందరికీ, మీరంతా నిష్ణాతులు, మీరు కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు. మీరు మీ గురించి ఒక్కటే ఒక మాట చెప్తా. ఇవాళ ఈ బిల్డింగ్ ఉంది, గోడలు కిటికీలు అందంగా కనపడుతుండొచ్చు కాక, కానీ కనపడింది ఒకటి ఉన్నది, పునాది రాళ్ళు. ఇవాళ మేమందరం డ్యాన్స్ మీద కనపడతాం, కానీ కనపడకుండా పనిచేసే కార్యకర్తలు మీరు పునాది రాళ్ళు అంటున్నారు. మీరు లేకుండా సర్పంచ్ గెలవడు, మీరు లేకుండా ఎమ్మెల్యే గెలవడు, మీరు లేకుండా ఎంపీ గెలవడు. నాకు తెలిసిన కళ్ళారా చూసిన క్యాండిడేట్ కంటే కూడా అత్యధికంగా గంటలు పనిచేసి పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. దానికి కారణం నాయకుడిని మాత్రమే కాదు చూసి, నా పార్టీ అనేటువంటి ప్రేమ, నేను గెలవాలనేటువంటి తపన దానికి. కాబట్టి మీరందరూ ఇవాళ ఈ పార్లమెంట్, ఇది మెదక్, ఇవాళ భువనగిరి, చేవెళ్ళ, ఇవన్నీ అర్బన్ కాన్స్టిట్యున్సీలు, ఇక్కడ బాగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా పటాన్ చెరువు కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, నరసాపురం కావచ్చు, ఇట్లా కేక వేస్తే హైదరాబాద్ కనపడింది. కాబట్టి తప్పకుండా గొప్ప మెజారిటీతో పార్టీని గెలిపించడంలో మీరంతా కృషి చేయాలని చెప్పి మనవి చేస్తూ, ఆ తదుపరి తప్పకుండా మేము కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, కమలం పువ్వు గుర్తుకే.